హలో గైస్, మన భారతదేశ సినీ చరిత్ర ఏమైందో తెలియదు కానీ మొన్న పోస్టులు అమ్ముకున్నదని తెచ్చి సినిమా హీరోయిన్ అన్నారు. ఇకపోతే నేడు ఒక పచ్చళ్ళు అమ్ముకున్నదని తెచ్చి తనను కూడా ఒక సినిమా స్టార్ని చేయబోతున్నారు. అసలు ఎంతకీ వీళ్ళకి హీరోయిన్స్ దొరకడం లేదా, అంతేకాకుండా టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు అయితే దొరకడం లేదా. ఒక పచ్చళ్ళు అమ్ముకుందాన్ని అలాగే ఒక పోస్టులు అమ్ముకున్నదని తెచ్చి మన సినిమా చరిత్రలో రుద్దుతున్నారు. అసలు ఎంతకీ ఏమైంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు మూవీస్ సంబంధించి చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా అనుకుంటే మాత్రం మన క్లిక్ ఫిల్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్తే అలెకే చిట్టి పికిల్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అలెకే చిట్టి పికిల్స్ మీరు ఒకవేళ కొనకపోతే మీరు లైఫ్లో సక్సెస్ కాలేరంటూ కొన్ని నీతి సూత్రులు అయితే చెప్పారు. ప్రెజెంట్ అందులో మెయిన్ ఇంపార్టెంట్ రమ్య. సో ఈమెయితే టాలెంట్ చూపించి మనకైతే పచ్చళ్ళని అయితే అమ్మింది. సో ఈమైతే ప్రెజెంట్ ఇప్పుడు మూవీస్లో కనిపించబోతుంది, అది కూడా అశ్విని బాబు లాంటి ఒక అండర్ రేటెడ్ హీరో పక్కన. సో ఎంతగా మూవీ పేరు ఏంటంటే వచ్చినవాడు గౌతమ్ అనే మూవీలో అలెకే చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య అయితే ఈ మూవీలో క్యారెక్టర్ అయితే చేయబోతుంది. సో నాకైతే ఈ క్యారెక్టర్ విషయంలో చాలా డిసప్పాయింట్గా ఉంది. సో మీకు అలెకే చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య ఈ మూవీలో యాక్ట్ చేయడం మీకు ఇష్టమా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.